హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను పికిల్స్ అండ్ మసాలాస్. ఈరోజు మన వీడియో వచ్చేసండి 20 కిలోల మజ్జిగ మిరపకాయలు సింపుల్గా ఈజీగా ఎలాగ చేసుకోవాలో చూసేద్దామండి. బయట మార్కెట్లో చూసుకున్నట్టయితే మనకు స్వచ్ఛమైన మజ్జిగ మిరపకాయలు అయితే దొరకవండి. కారం ఎక్కువగా కానీ లేదా ఉప్పు ఎక్కువ కానీ ఉంటుందన్నమాట. మనమైతే ఇంట్లో చేసుకుంటే కమ్మగా ఉంటుంది. అదేవిధంగా హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం మిర్చి తీసుకునేటప్పుడు మరీ కారంగా లేని మిర్చి తీసుకున్నట్టయితే మీడియంగా మనకి హెల్త్కి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే 20 కిలోలు నేను మజ్జిగ మిరపకాయలకు అవసరమైన మిరపకాయలు తీసుకున్నానండి. ఇవి అంత కారము ఉండదు, అలానే బాగా మంటగా ఉండదు, లేదు అని మరీ తక్కువగా ఉండదండి. చూసుకుంటే ఇక్కడ మనం 20 కిలోలు మిర్చిని శుభ్రంగా కడిగేసానండి. 2 టైమ్స్ కడిగాను, ఎందుకంటే చెత్త అది ఉంటుంది కదా బస్తాల్లో, అవంతా లేకుండా తీసి శుభ్రం చేసి కడిగేసి ఇలా ఆరబెట్టేసానండి. ఆరబెట్టిన తర్వాత ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలి. మరి చివరి వరకు చేయకూడదండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత నేను 10 కిలోలు ఒక డబ్బా, 10 కిలోలు ఒక డబ్బాలో వేసుకున్నాను. 10 లీటర్ల పెరుగు తీసుకునండి. ఈ విధంగా చిలికేసి 10 లీటర్ల వాటర్ యాడ్ చేశానండి. మొత్తం 20 లీటర్లు వచ్చినాయి అన్నమాట మజ్జిగ మనకి. దీనిలో నేను కేజీకి 100 గ్రాములు ఉప్పు చొప్పున కళ్ళుప్పు తీసుకున్నానండి. తీసుకుని 20 కిలోలకి గాను 2 కిలోలు కళ్ళుప్పు వేసేసి ఇదంతా కరిగే విధంగా కలుపుకున్నానండి. ఇలా 2 డబ్బాల్లో నేను 10 కిలోలు ఒక డబ్బాలో, 10 కిలోలు ఒక డబ్బాలో, 5 లీటర్లు పెరుగు ఒక డబ్బాలో, 5 లీటర్లు పెరుగు ఒక డబ్బాలో, అంటే 10 లీటర్లు మజ్జిగ పోసినట్టు పోసామండి మనం. ఈ విధంగా చక్కగా మొత్తం కలుపుకొని 3 డేస్ ఊరబెట్టేయాలండి. ఊరబెట్టిన తర్వాత ఒక జల్లెడ లాంటివి తీసుకొని ఒక 2 మినిట్స్ ఈ మిర్చి ఆ జల్లెడలో వేసినట్టయితే మజ్జిగ కిందకి దిగుతుందండి. అప్పుడు మనం క్లాత్ మీద వేసినప్పుడు చక్కగా మిరపకాయలంతా కూడా నీట్గా ఉంటాయి. క్లాత్ అంతా మజ్జిగగా ఉండకుండా పొడి పొడిగా ఉంటుందండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా నేను కొంచెం ఒక 2 మినిట్స్ అలా వాడబెట్టేసి క్లాత్లో వేసేసాను. ఈ విధంగా మనం ఒక వారం రోజుల పాటు చక్కగా మిరపకాయలంతా ప్రతిరోజు మనం ఇలా ఆరబెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ మజ్జిగలో వేసేసుకొని మజ్జిగ పట్టేంత వరకు చక్కగా అటు ఇటు కలుపుకుంటూ వేసినట్టయితే మజ్జిగ మిరపకాయలు అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.